ఏమిట్రా ఏమిటి అలా చూస్తున్నావు? అది మన జ్యోతి అపార్ట్మెంట్స్ బిల్డింగ్ మోడల్ మందే మనాస్తే. పేదవాళ్ళందరినీ దౌర్జన్యంగా ఖాళీ చేయించిన స్థలంలో కట్టిందేగా. నువ్వు కోటీశ్వరుడు ఎలా అయ్యావో ఇప్పుడు అర్థమైందిరా అర్జున్. అకస్మాత్తుగా నువ్వు ఇంత గొప్పవాడు ఎలా అయ్యావో ఇప్పుడు తెలిసింది. ఎవరి సిఫార్సు ఒప్పుకొని ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అనాయోచితంగా తీసుకుని ధర్మరాజు ఎలా కోట్లకు పడగలెత్తాడో ఇప్పుడు అర్థమైందిరా అర్జున్. రైలు పట్టాలు పక్క పక్కనే ఉన్న జీవితాంతం కలవు అన్నారు. లేదా నేను నా దారి మార్చుకుని నీ దగ్గరికి వచ్చాను. ఈలోగా నువ్వు నీ దారి మార్చుకున్నావు. చూసావా, ఈ రకంగా కూడా మనం కలవలేకపోయాం. రావదని వెళ్దాం. ఏంటి ఆడపిల్లి వాళ్ళం వెళ్ళకూడదమ్మా. వెళ్తే లోకి వెళ్ళిపోతాం. అయ్యో విను, నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళిపోతాడేమో. అయ్యో చూడు, నువ్వు అతను బాగా కావాలనుకుంటున్నావు కదా, మరి అతను కూడా నేను కావాలనుకోవాలిగా. మరి అతను నేను వెతుకు రావాలిగా. ఒకవేళ సిగ్గుపడుతున్నారే వదినా? సిగ్గు అతనికి ఏమిటి? సిగ్గు నీకుండాలి. లేదులే, నాకంటే ఆయనకే కొంచెం ఎక్కువ సిగ్గు. చూడు, నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వాసంతి, నా చామంతి, నా పూబంతి. అవన్నీ సినిమాల్లో వదినా. నేను చెప్పినట్టు విను. అయితే నాకు పెళ్ళి అయినట్టే. సారీ, మీ చెల్లెలు నేను చేసుకోను. ఎందుక? ఆ రోజు నేను అన్నం తెచ్చి పెడితే ఎందుకు లేచిపోయావు? ఆ రోజు క్యారియర్ తెస్తే ఎందుకు అడిగి వెళ్ళిపోయావు? నేను ఆ రోజు నీకు ఉద్యోగం సంపాదించి పెడితే నన్ను అవమానించి ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పరా? ఎందుకు ఎందుకు